వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్. ఓం వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్. ఓం వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్. ఓం వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్. వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి ఎలాగైతేనే మనకి మంట కావాలి. ప్రచోదయాత్. ఓం మహాజ్వాలాయ విద్మహే అగ్నిదేవాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్. ఓం మహాజ్వాలాయ విద్మహే ఇదా మాయ మాడే ఆట. తన్నో అగ్ని ప్రచోదయాత్. ఆమె ఆట ముందు మీ ఆట మాట ఏది పనిచేయదు. వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్. అయ్యా అగ్నిదేవ, వీడి టార్చర్ తట్టుకోలేకపోతున్నా. నువ్వు రావాలనుకుంటే త్వరగా వచ్చేయ్. అగ్నిదేవా అగ్నిదేవుడు కరుణించాడు. మంట వెలిగింది, మంట వెలిగింది. ఫైర్ ఫైర్. అరే హలో, ఎక్స్క్యూజ్ మీ. మంత్రాలకే మంటలు వెలిగిపోతే మ్యాచ్ బాక్స్లు ఎందుకు కనిపెట్టారు? లైటర్లు ఎందుకు కనిపెట్టారు? గ్యాస్లు ఎందుకు కనిపెట్టారు? నమ్మకం ఓకే, మూఢ నమ్మకం నాట్ ఓకే. అర్థమైందా? తేడా తెలుసుకుని బతుకు బాస్. నీలో మార్పు రాలేదనుకో, నీ బతుకు ఎప్పటికీ ఇంతే. స్వామి గారు మంట వెలిగిస్తారట. నేను వెళ్ళి నాటుకోడిని తీసుకొస్తానట. అందరం కలిసి బిర్యానీ వండుకొని తిందాం. లేదు లేదు, ఈ అగ్నిని నేను ఆవాహన చేయలేదు. నాకు దీనికి సంబంధం లేదు. అమ్మా భగవతి, ఏం జరుగుతుందమ్మా ఇక్కడ? మీకెవరికి తెలియని ఒక విషయాన్ని చెప్తాను. నేను ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత నేను చూశాను. ఏం చూశారు? ఏం చూశారు గురుజీ? ఈ ఇంటికి నైరుతి భాగంలో ఒకటి కాదు, రెండు కాదు, 10 సమాధులున్నాయి. అన్ని సమాధుల్ని చూసావు, అందులో ఏంటి ఆ స్పెషాలిటీ? ఉంది. ఆ 10 సమాధుల్లో ఉన్నవాళ్ళు చనిపోయింది ఒకే రోజు. 1914. అంతమంది ఒకే రోజు చనిపోయారా? ఆ 10 మందిని మాయమ్మే చంపేసి ఉంటుంది. తను ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడ. నేను ఆ సమాధుల దగ్గరికి వెళ్ళగానే గాలి, సుడిగాలి వీచింది. అలాంటి సుడిగాలి నేను ఇంతవరకు చూడలేదు. లోపలికి రావటం ప్రమాదమని ఆ గాలి సూచించిందో లేదు. ఆ తర్వాత నేను లోపలికొచ్చి ఇరుక్కుపోయాను. మనం జీవించటమో మరణించటమో అంతా